హ్యాపీ ఫాదర్స్ డే డాడీ వన్స్ అగైన్. మా హీరో అంటే ఇక స్పెషల్ పర్సన్ అంటే మా లైఫ్ అంటే మా డాడీని ఇక నువ్వు గుర్తొచ్చావని చేశాను. హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే బాబాయ్. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. డాడీ గురించి చెప్తాగా నాకు ఏం చెప్పాలంటే మా డాడీ డైమండ్ అంతే. వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే టు హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. నమస్తే అందరికి. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫాదర్స్ డే కదా. సో అందరూ కూడా తమ తమ ఫాదర్స్ తో ఎలా బాండింగ్ ఉంటుందో, వాళ్ళకి వాళ్ళ నాన్నగారితో ఎలా అందరూ ఉంటారో తెలుసుకుందాం. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ లవ్ యూ నాన్న. దిస్ ఈస్ బి గణేష్. మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం. మా డాడీ నుంచి నేర్చుకునేది ఒకటే పద్ధతి, అంటే ఎలా ఎదుటివారితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది చాలా నేర్చుకున్నాను మా డాడీ నుంచి. ఏదైనా మా డాడీ నన్ను కోరుకునేది నేను ఎలా సంతోషంగా ఉండాలనేది మా డాడీ కోరుకుంటాను. ఎప్పుడు నేను సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. నేనేం కోరుకుంటా అంటే మా డాడీ వాళ్ళని చాలా హ్యాపీగా చూసుకోవాలి. మా డాడీని ఫ్యూచర్లో ఏ బాధ లేకుండా చూసుకోవడం నాకు అంటే లైఫ్లో అదే ఇది ఇస్తున్నా. మీ డాడీ మీ రోల్ మోడల్ హీరో అంటే ఇక స్పెషల్ పర్సన్ అంటే మా లైఫ్ అంటే మా డాడీనే ఇక. ఓకే. ఏదైనా అంటే ఏ ఫస్ట్ అడిగే ఏదైనా ముందుగా అడుగు పెడుతున్నా అంటే ఫస్ట్ మోటివేషన్ ఇచ్చింది మా డాడీని. నాకు ఓకే. బెస్ట్ సపోర్ట్ కూడా మా డాడీనే. ఓకే. ఈ సింగింగ్ నాకు అంటే సింగింగ్ అంటే చాలా ఇష్టం. డాడీని ఈ పర్పస్ వెళ్తున్నా అంటే ఓకే బెటర్ నువ్వు వెళ్ళు, నీ వెనకాల నేను ఉంటా అని నాకు ధైర్యం ఇచ్చి ముందుకు పంపించేది మా డాడీనే. ఫస్ట్ నా రోడ్ మోడల్ కూడా మా డాడీనే. హ్యాపీ ఫాదర్స్ డే. లవ్ యూ డాడీ. అమ్మగారు అంటే ఇష్టమా, నాన్నగారు అంటే ఇష్టమా? మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట. పర్లేదు భయ్యా, స్ట్రాంగ్ గా ఉండాలి. పర్లేదు. మీ డాడీ మీ పక్కనే ఉన్నారని అనుకోండి. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట, ముద్దు పెట్టుకొని గుంతె గద్దుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె గద్దుకుంటావు, బారసాలు చేసి గౌరంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. వెరీ గుడ్. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. డాడీ కింగ్ 100%. ఈ టైంలో అసలు రెస్పాండ్ అవుతారా? అవుతారు. హలో పోయినా డాడీ. డాడీ హ్యాపీ ఫాదర్స్ డే. ఏం చేస్తారు? మళ్ళీ ఒకసారి చెప్దామని నువ్వు గుర్తొచ్చావని చేశాను. అసలు మీ ఫాదర్ తో బాండింగ్ ఎలా ఉంటుంది? అంటే చిన్నప్పటి నుంచి చిలిపి పనులు చేస్తూ ఉంటారు. మీ ఫాదర్ మిమ్మల్ని ఎప్పుడన్నా కొట్టారా? ఎంత ప్రేమ చూపిస్తారు? అసలు ఏంటి మీ ఫాదర్ కి ఏదైనా వీడియో రూపంలో కన్వే చేయాలంటే, అంటే డాడీ దగ్గర ఉన్నప్పుడు మన ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది, డాడీ దగ్గర లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా వీడియో రూపంలో? మీ డాడీ గారికి ఏమన్నా తెలియజేయపరచుకున్నారా, అంటే కన్వే చేయాలనుకుంటున్నారా? ఒకసారి చెప్పండి. మా ఫాదర్ కి ఒకటే చెప్పగలుగుతున్నాను, థ్యాంక్ యూ ఒకటి చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను చేసే మిస్టేక్స్ అండ్ అన్నిటినీ కూడా నేను యాక్సెప్ట్ చేశాడు చిన్నప్పటి నుంచి. అండ్ నాకు ఐ మీన్ మెచ్యూరిటీ లేకపోయినా మెచ్యూరిటీ ఎలా ఉండాలి, సొసైటీలో ఎలా ఉండాలి, ప్రతి ఒక్కదాన్ని కూడా అప్డేట్ వర్షన్ లో చెప్తాడు. ఇంకా ప్రతి ఒక్కదాన్ని కూడా అంటే నార్మల్ గా నాది తప్పులాగా అనిపించేలా చూడడు. ఫస్ట్ థింగ్ అర్థం చేసుకుంటాడు. సరేలే ఓకేలే నా కూతురే కదా అని ఫస్ట్ థింగ్ నుంచి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మీన్ లోలో ఉన్నప్పటి నుంచి కూడా మా నాన్న మా కోసం చాలా కష్టపడి ఇప్పుడు హైలో ఉంచాడు. సో మా నాన్నకి నేను ఒక్కడే చెప్పుకోగలను, నా జీవితంలో ఒక థ్యాంక్ యూ తప్ప ఏం చెప్పలేను. మీ అమ్మగారు అంటే ఎక్కువ ఇష్టమా, మీ నాన్నగారు అంటే ఎక్కువ ఇష్టమా? ఇద్దరు ఎక్కువ ఇష్టమే. కాకపోతే
మా అమ్మ కష్టాలు చూస్తే ఆమె బెస్ట్ అనిపిస్తది. అండ్ మా నాన్న అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా పోషిస్తుంది కాబట్టి ఆయన ఆ విషయంలో బెస్ట్ అనిపిస్తది. ఇద్దరు బెస్ట్ అనిపిస్తది రెండు విషయాలలో కూడా. అంటే నాన్న ఎంతో కష్టం పడుతూ ఉంటాడు, మరి నాన్న కష్టానికి తగిలిన ప్రేమ, మనం ఒక్క ప్రేమ చూపిస్తే చాలు. నాన్న అంత కష్టపడి ఇంటికి వచ్చినా మనం ఆయనతో ఎప్పుడు కూడా ఒక ప్రేమ అనేది చూపిస్తే చాలు, ఆయన కష్టం మొత్తం మర్చిపోతాడు. అలా మీరు నాన్నగారికి ఏదన్నా ఆయన కష్టం పోయేలా ఒక మాటతో కానీ ఏదన్నా చెప్పాలి అనుకుంటే ఎలా చెప్తారు? అంటే మీ నాన్నగారు పెట్టుకున్న నమ్మకం కానివ్వండి, ఆయన నాన్న నేను చూసుకుంటాను, ఫ్యూచర్ లో ఏదేమైనా సరే నేను చూసుకుంటాను. ఐ లవ్ యూ నాన్న, హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. Hi, happy Father's Day to all the fathers in this world. నాకైతే ఫాదర్ లేరు కానీ ఆ లోటు ఐ కెన్ అండర్స్టాండ్. ఫాదర్ బాండ్ నాకైతే చిన్నప్పుడు when I was 4 years old he passed away. The memories I remember were very sweet. I miss him a lot. Father లేని లోటు మా మదర్ ఫైనాన్షియలీ ఆర్ సంథింగ్ అలా తీరుస్తున్నారేమో కానీ ద ఎమోషనలీ ఎవరు తీర్చలేరు అన్లెస్ అంటిల్ ఫాదర్ ఉంటే. కానీ ద బ్యూటిఫుల్ బాండ్ అని చెప్పాలంటే ఒక డాటర్ కి ఫాదరే, దాని తర్వాతే మదర్ వస్తారు. సో మీకు ఫాదర్ కానీ ఉంటే జస్ట్ స్పెండ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ విత్ దెమ్ అన్లెస్ అండ్ అంటిల్ దే ఆర్ దేర్ in this universe. I would suggest that. That's all. Thank you so much. ఈ టైంలో పర్లేదా? డాడీ చిల్, ప్రాబ్లం లేదు. ఓ సూపర్. హలో, స్లీపింగా? ఏం చేస్తున్నావు? ఓకే, సో హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. లేదు యాక్చువల్లీ ఒక చిన్న గుర్తొచ్చారు మీరు చెప్పాలంటే సడన్ గా గుర్తొచ్చాను నాన్న, చెప్పాలనిపించింది అందుకనే. లవ్ యూ నాన్న. రివీల్ చేయొచ్చా? ఏం లేదు యాక్చువల్లీ నేను హారికత ట్యాంక్మెంట్ దగ్గర ఉన్నాము, రైట్, ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ కోసం వీడియో అన్నమాట. సో నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని చెప్పి. సో అంటే ఈ టైంలో కాల్ చేసి తిడతారు కదా పేరెంట్స్ జనరల్ గా, సో అదనమాట. మా మమ్మీ డాడీ చిల్ అనమాట, ప్రాబ్లం లేదు నాకు ఇప్పుడు. నైస్ అండి, ఇలాంటి అమ్మా నాన్న దొరికినందుకు మీ కొడుకు చాలా అదృష్టవంతుడు. ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను, అంటే యూట్యూబ్ పర్పస్ వీడియో తీసుకుంటున్నాను. ఓకే అండి, మీ కొడుక్కి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? లైక్ లైఫ్ లోనా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఎలా ఉంటుంది మీ ఇద్దరు బాండింగ్, ఎలా ఉంటుంది? మీకు ఫాదర్ అంటే ఎక్కువ ఇష్టమా, మమ్మీ అంటే ఎక్కువ ఇష్టమా? లైక్ చెప్పాలంటే ఫ్రాంక్లీ డాడీ ఎక్కువ ఇష్టం. ఓకే. సో జనరల్ గా ఏంటంటే అరౌండ్ టీనేజర్స్ బాయ్స్ కి ఒక ఫ్లా అనేది, డాడీ ఏంటంటే చాలా మందికి హక్స్ దొరకవు, ఏదైనా చెప్పాలంటే భయపడతారు, లైక్ ఇంకా ఏదైనా ఓపెన్ అప్ అవ్వడానికన్నా భయపడతారు. బట్ నా లైఫ్ లో ఏంటంటే ఐ డెంట్ మిస్ దట్. సో ఎప్పుడన్నా కావాలంటే హక్ చేసుకోవచ్చు డాడీ, నో ప్రాబ్లం. ఇంకా ఇప్పటికీ స్టిల్ నేను ఆయన చేతి మీద పడుకుంటా పక్కనుండే. ప్రెసెంట్ మమ్మీ డాడీ ఏంటంటే దే వర్ ఫార్ అవే ఫ్రమ్ మీ, కేరళలో ఉంటారు అనమాట. యా, సో వెన్ ఎవర్ ఐ గాట్ టైమ్ నా ఫస్ట్ థింగ్ వాట్ ఎవర్ రైట్ ఆర్ రాంగ్ ఏది ఉన్నా సరే ఐ జస్ట్ ఇమీడియట్లీ ఐ కాల్ టు మై డాడ్, ఐ ఇన్ఫార్మ్. సో అండ్ సో డాడీ ఒకటే చెప్తారు, లైఫ్ లో ఏం లేదు, లైక్ ఇన్ కేస్ ఇఫ్ ఐ డూ ఎనీథింగ్ రాంగ్, నువ్వు మర్డర్ చేసి వచ్చినా ఏం చేసి వచ్చినా ఫస్ట్ మార్క్ వీల్ దే టు సపోర్ట్ యూ. బట్ మర్డర్ చేసి వచ్చినా ఏం చేసి వచ్చినా సరే ఫస్ట్ మార్క్ చెప్పు, మేము మాట్లాడతాం తప్ప నువ్వు టెన్షన్ తీసుకోకు, మేము ఉంటాం ఏ విషయంలో అయినా అన్నట్టు. సో అప్పటి నుండి నాకు ఆ ఫ్రీనెస్ అలవాటు అయిపోయింది పేరెంట్స్ తోటి. అలా అలాంటి తల్లిదండ్రులు దొరకడం కూడా అదృష్టం. ఇట్స్ వెరీ, నాకు ఈవెన్ నా స్కూల్ టైం నుండే లేట్ నైట్స్ అలవాటు. ఓకే.
చిన్నప్పుడు యాక్చువల్లీ ఈ లేట్ నైట్స్ అవుటింగ్స్ అన్ని డాడీ అలవాటు చేశారు. ఓకే. రాత్రి నైట్ 2 o'clock 1 o'clock కి లేపి ట్యాంక్ బండ్ వెళ్దాం పదా, ఓ ఐస్ క్రీమ్ తినొద్దాం పదా, అన్ని డాడీ తోటి. అంటే మిమ్మల్ని చూస్తే చాలా మంది యూత్ ఫీల్ అవుతారేమో మేబీ అందరూ. డాడీ తోటి నాకు ఫ్రీనెస్ డాడీ తోటి ఎక్కువ, అందుకే ఐ డోంట్ ఈవెన్ మెయింటైన్ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. ఏమున్నా డాడీ అంతే, మమ్మీ డాడీ. మమ్మీ కొంచెం అబ్జెక్ట్ చేస్తారు ఎందుకు ఈ టైంలో అది ఇది అని, ఐ విల్ హావ్ మోర్ ఫన్ విత్ డాడ్ అంతే. ఓకే. థ్యాంక్ యూ. మీ అమ్మగారిని నాన్న అమ్మ ఇద్దరు ఒక ఫాదర్ ని కూడా అమ్మలోనే చూసుకుంటూ ఉంటారు కదా చాలా మంది ఫాదర్. మా బాబాయ్ గారు పెంచారు ఫస్ట్ నుంచి. ఓకే. చిన్నప్పటి నుంచి ఓకే. చైల్డ్హుడ్ ఎల్కేజీ నుంచి ప్రెసెంట్ వరకు బాబాయ్ చూసుకున్నారు. ఓకే. ఆయన ఎవ్రీథింగ్, మదర్ కంటే ఆయన ఎక్కువ. ఓ మదర్ కన్నా కానీ బాబాయ్ గారు ఎక్కువ. ఆయన ఎక్కువ. ఓకే. హ్యాపీ ఫాదర్స్ డే బాబాయ్ అని చెప్పి. Happy Father's Day, Nana. The most unique person, like he don't express his feelings. బయటికి చెప్పరు కానీ లోపల ఉంటుంది తనకు. ఐ నో దట్. మా డాడీ నేను ఎప్పుడు లైక్ ఐ కాల్ హిమ్ హ్యాస్ మై వే సత్యరెడ్డి అని పిలుస్తాను. ఎవ్రీథింగ్ ఫాదర్ ని పేరు పెట్టి పిలుస్తారా? he will accept and he will say he feels me like his grandma. Okay. So I will take that chance and I'll score. Cheppalante he's my hero. That's it. మీ ఫాదర్ తో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? We are like Tom and Jerry. Tom and Jerry. Actually brothers untaru Tom Ade and Jerry. Tom and Jerry. My papa and me is Tom and Jerry. Okay. And also we are like more than daughter and father. ఓకే. ఈ ఫాదర్స్ డే కి ఏమన్నా గిఫ్ట్ గా ఇచ్చారా మీ డాడీకి? లేదు, ఇవ్వలేదు, బట్ ఇవ్వాలి. ఓకే. అంటే ఇప్పటి వరకు మీ డాడీ చాలా కష్టపడి చాలా నమ్మకంతో చాలా ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మీరు ఇక్కడ దాకా ఈ రోజు ఇలా నిలబడ్డారంటే దీని వెనక మీ డాడీ గారి కష్టం ఎంతో ఉండి ఉంటది. సో ఇంత చేసిన మీ నాన్నగారికి మీరు ఇవ్వాలి అనుకుంటే ఏమి ఇవ్వగలరు? అనుకుంటే ఏం లేదు, ఇవ్వచ్చు. ఓకే. లైక్ పర్టికులర్ గా ఇది అని చెప్పలేను. ఓకే. వాట్ హీ డిజర్వ్స్ ఐ కెన్ గివ్ దట్. వాట్ హీ విషెస్. ఓకే. ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ తో అక్కడికి వెళ్ళాలి, భర్తతో ఇక్కడికి వెళ్ళాలి అండ్ సమ్ రీజన్స్ ఉంటాయి. కానీ ఫాదర్ తో ఈ ప్లేస్ కి వెళ్ళాలనే డ్రీమ్ చాలా తక్కువ మందికి ఉంటది. అలా మీ ఫాదర్ తో ఇక్కడికి వెళ్ళాలి అంటూ ఈ డ్రీమ్ ప్లేస్ ఏమన్నా ఉందా? స్నో ప్లేసెస్ మా నాన్నతోని. మా డాడీ డైమండ్ అంతే. హలో హలో నానా ఏడు నువ్వు? హ్యాపీ ఫాదర్స్ డే నానా. అవునా మనే? లవ్ యూ. థ్యాంక్ యూ బన్నీ. నీవు లవర్స్ ఫాదర్స్ డే అంటే ఇప్పుడు ఏంది? ఫాదర్స్ డే కదా? అవునవును ఫాదర్స్ డే. లవ్ ఉన్నట్లా లేనట్లా? లవ్ ఉందనే కదా నాన్న ఐ లవ్ యూ అని చెప్పిన. ఓకే ఓకే నాన్న బాయ్. ఓకే బన్నీ. ఓకే నాన్న బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ బన్నీ. ఓకే ఓకే బాయ్. ఆల్ ది బెస్ట్. ఓకే. లైఫ్ లాంగ్ లవ్ యూ. ఓకే నాన్న థ్యాంక్ యూ. లైఫ్ లాంగ్ లవ్ యూ బన్నీ. ఓకే ఓకే థ్యాంక్ యూ నాన్న. ఓకే బిడ్డ. ఓకే. చూడండి ఈ టైంలో కూడా వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేసిన ఎంత చక్కగా వాళ్ళ ఫాదర్ కూడా లవ్ యూ చెప్తున్నాడు. కనీసం ఒక మాట తిట్టని కూడా తిట్టట్లేదు, కనీసం షాకింగ్ కూడా లేదు. ఇంకా ఆయన హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు నిజమైన ప్రేమేనా అని. మీ నాన్నతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది అసలు? మేము ఫ్రెండ్లీగానే ఉంటాం అంతే. ఓకే. అది ఇప్పుడు కాల్లో తెలుస్తూనే ఉంది ఫ్రెండ్లీగా ఉంటాం. లైక్ అంటే ప్రతి దానికి సపోర్ట్ చేస్తాడా? చేస్తాడు, ప్రతిదానికి సపోర్ట్ చేస్తాడు. మంచిగా ఉంటాం, ఫ్రెండ్లీ ఉంటాం.
కానీ అప్పుడప్పుడు మధ్యలో నేను చేసే పనులు తిడతాడు. కొడతారా? కొట్టేదేమో ఆ. తిడతాడు నార్మల్. అంటే ఇప్పుడు దాకా మీ డాడీ గారు చాలా కష్టపడి మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో మరి ఇంత కష్టపడ్డ మీ డాడీ గారికి ఏమన్నా ఇప్పటి వరకు ఏమన్నా సర్ప్రైజ్ గిఫ్ట్ గానీ లేదా ఏదైనా గిఫ్ట్ గానీ ఇచ్చారా? ఏమీ లేదా ఫ్యూచర్ లో ఇవ్వాలనుకుంటున్నారా? ఇవ్వాలి ఖచ్చితంగా. ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? మంచి సెటిల్ అయ్యి వాళ్ళని మంచిగా చూసుకోవడమే అన్న వాళ్ళకి పెద్ద గిఫ్ట్. మీ డాడీ ఎక్కువ ఇష్టమా మమ్మీ ఎక్కువ ఇష్టమా? ఇద్దరు అని చెప్పగలుగుతాం కదా, ఒకరు తక్కువ అని కాదు ఒకరు ఎక్కువ అని కాదు, ఇద్దరు ఈక్వల్ మనకి. అంటే ఎవరికైనా ఫేవరెట్ వన్నే ఉంటారు కదా. అలాగనే ఏం లేదన్న, నాకైతే ఇద్దరే. ఓకే, ఓకేనా, థ్యాంక్ యూ అన్న. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. లవ్ యూ నాన్న. లవ్ యూ నాన్న. లైక్ మీ ఫాదర్ తో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? మార్నింగ్ అంటే చాలా బాగుంటుంది బ్రో. అసలే నేను ఇంటర్న్షిప్ అని చెప్పి హైదరాబాద్ వచ్చా. చాలా రోజుల తర్వాత ఫాదర్ ఉన్నాను కదా, కొంచెం హోమ్ సిక్ గా ఫీల్ అవుతున్నాను. ఓకే. మీ ఫాదర్ ఎంతో కష్టపడి మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చుంటారు. వాళ్ళకి మీరు ఇంత దాకా తీసుకొచ్చిన మీరు వాళ్ళకి ఏదన్నా చెప్పాలనుకున్నా చేయాలనుకున్నా ఏం చేస్తారు? ఇప్పటి వరకు నేనంటూ మా ఫాదర్ కి ఏం చేయలేదు. ఇంకా ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం గానీ లైక్ ఏదైనా డ్రెస్ బట్టలు కొని పెట్టడం గానీ. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పటికి డాడీకి షర్ట్ ప్యాంట్ తీసుకుంటున్నాను. ఓకే, అది ఫాదర్స్ డే గిఫ్ట్ కింద ఇవ్వాలి. అప్పటికి ఇప్పుడు నేను ఇక్కడ ఉంటున్నా. ఓకే, ఆర్డర్ పెడతా అంటే సర్ప్రైజ్ పోతుంది కదా, కరెక్ట్ నేను అక్కడికి వెళ్ళాకే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను. మీ ఫాదర్ తో కలిసి వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్తారు మీరు? యాక్చువల్ గా నాకు ట్రావెలింగ్ చేయడం అంటే ఇష్టం. అలాంటిది ఫాదర్ తో ఒక్క ప్లేస్ కి వెళ్ళి ఇంకా ఆ ప్లేస్ తో ఆపేయడం లేదు. నాకు మొత్తం ఇండియా మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి, అది మా ఫాదర్ తో ఎక్స్ప్లోర్ చేయాలని. ఓ సూపర్. Hi, my name is Sosi and I'm from Hyderabad. So happy Father's Day to all my viewers. Like my father is like my best friend. Like, he is my best friend. So actually I spend most of the time with my father only. Like रात में घूमना करना, कहीं पार्टी नहीं फंक्शन ज़्यादा अटेंड करता हूँ. तो बस वही, और सब एज अ फ्रेंड ही रहते. हर चीज़ में सपोर्ट करना, हर वैल्यूबल चीज़ सिखाना, जो भी लाइक अच्छी चीज़ें हों, इंस्पायर करना. बहुत सारे इंस्पिरेशन है मेरे डैड मेरे लिए. तो मेरे तो बहुत सारे वी आर इनटू फूड्स एक्चुअली. एक्सप्लोर करते हैं, वहाँ कैफ़ेज़ जाते, न्यू जहाँ पर भी कैफ़ेज़ ओपन हुए हैं वहाँ पर लेके जाता हूँ डैड. హ్యాపీ ఫాదర్స్ డే టు మై ఫాదర్. మా ఆయనే కదా మరి. నా పేరు శివ. నేనైతే పర్టికులర్గా ఒక రోజు అంటూ చేసుకుంది ఏం లేదు ఫాదర్స్ డే. ఫాదర్స్ అంటే చాలా అవన్నీ ఏం తెలియవు వాళ్ళకి, మ్యాక్సిమం వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్. సో ఫస్ట్ టైం నేను కూడా చెప్పడము హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. చాలా అంటే ఎప్పుడు చెప్పలేదు, చాలా కొత్తగా ఉంది. చాలా కష్టపడతారు. అంటే మీ ఫాదర్ తో కలిసి ట్రావెల్ చేయాలంటే ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు చూడండి, ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఏముంటుంది, గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళాలో లేదా లైఫ్ పార్ట్నర్ తో రేపు భార్య వచ్చాక వెళ్ళాలో అలా ఉంటుంది. కానీ మీ ఫాదర్ తో మీరు ఒక ప్లేస్ కి వెళ్ళాలి అని అంటే ఎక్కడికి వెళ్తారు? మోస్ట్లీ వాళ్ళు టెంపుల్స్ మాత్రమే విజిట్ చేయాలనుకుంటారు. వాళ్ళకు చివరి కోరికలు అంటే నార్మల్గా ఇవి చూడకుండా ఉన్నాను ఎన్ని రోజులు మా పనులో బిజీలో అని చెప్పేసి అనుకుంటారు కదా. వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడం ఒకటి, అది బెస్ట్ అనుకుంటున్నా నాకు తెలిసి. ఇంకొకటి మనం మంచి పొజిషన్కి రీచ్ అయిన తర్వాత వాళ్ళకి కొంచెం బెస్ట్గా అంటే హ్యాపీగా ఉంచడం ఒకటి ఈ జనరేషన్లో మదర్ అండ్ ఫాదర్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు డాడీ. సారీ, హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. సో హ్యాపీ ఫాదర్స్ డే టు. అండ్ నేను నాదన్ను మా ఫాదర్ బ్యాండింగ్ ఏంటంటే, అంటే ఇప్పుడు నేను ఏదన్నా కూడా మా డాడీ కాదనుకుంటే అన్నీ తీసుకొచ్చేస్తారు. ఇప్పుడు నాకు ఇది కావాలి పర్టికులర్ ఏదన్నా ర్యాండమ్ ఏమన్నా లెవెల్ నేను లేకపోయినా కూడా అవి తీసుకొచ్చేంత కెపాసిటీ ఉంది మా ఫాదర్కి. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్. ఓకే. అంటే ఇప్పుడు ఫాదర్స్ డేకి మీ డాడీకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా? యాక్చువల్లీ నిన్ననే ఇద్దాం అనుకున్నా, కాకపోతే మా డాడీ ఇక్కడ ఉండం కదా, మా డాడీ అక్కడ ఊర్లో ఉంటారు. ఓకే. సో ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు ఇవ్వడానికి. ఓకే. ప్లాన్ చేసిన పోయేటప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తాను. అంటే లైఫ్ లో మీ డాడీ మిమ్మల్ని ఈ స్థానంలో తీసుకురావడానికి చాలా కష్టపడి ఉంటాడు. మరి ఇంత కష్టపడిన మీ డాడీ కష్టం వెనక చాలా మనకు తెలియకుండా చాలా ఇబ్బందులు పడి ఉంటారు, చాలా స్ట్రగుల్స్ పడి ఉంటారు. అలాంటి ఫాదర్ కి మీరు మీ వంతు అంటే మీ ఫాదర్ ని ఎలా చూడాలనుకుంటున్నారు, ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, ఆయన ఎలా ఉంచాలనుకుంటున్నారు? మా డాడీ నాకు అక్కడ ఏం లేకపోయినా మా డాడీకి ముందే మొత్తం ఇచ్చేసాం అనుకుంటున్నాను. నాకు అక్కడ ఏమున్నా ఎంతున్నా అంత. ఓకే.
మీ ఫాదర్ తో ఏదైనా ఫేవరెట్ ప్లేస్ ఇక్కడికి వెళ్ళాలి అంటే చాలా మందికి బేసిక్ గా గర్ల్ ఫ్రెండ్ తో అక్కడికి వెళ్ళాలి లేదా లైఫ్ పార్ట్నర్ తో అక్కడికి వెళ్ళాలి అని ఉంటుంది. అలా మీ ఫాదర్ తో ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్తారు? యాక్చువల్లీ మా ఫాదర్ చాలా డివోషనల్ అనమాట. ఓకే. సో మా ఫాదర్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఏంటిది మా డాడీ యూజువల్గా వెళ్ళేది బాగేశ్వర్ ధామ్. సో నేను ఈసారి భద్రాచలం తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఓకే. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ, ఐ లవ్ యూ సో మచ్. నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు చెప్పలేదు, కానీ ఐ లవ్ యూ సో మచ్. నువ్వు ఇప్పుడు దాకా ఎన్ని చేసినా పర్లేదు. ఇప్పుడు దాకా చేసిందన్నా అంతే, మేమంతా గుర్తాం, కానీ నువ్వు మా గురించి చాలా చేసినావు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. అంటే ఇప్పటి వరకు మీ ఫాదర్ కి ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా ఇప్పటి వరకు ఎప్పుడన్నా? ఏమి ఇవ్వలే, కానీ ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు? ఇవ్వాలనుకుంటే ఏమి ఇచ్చినా తక్కువనే చెప్పాలంటే. ఇప్పుడు చాలా మందికి ఫ్రెండ్స్ తో ఇక్కడికి వెళ్ళాలి, ఫేవరెట్ ప్లేస్లు అంటూ ఉంటాయి. ఫ్రెండ్ తో ఇక్కడికి వెళ్ళాలి, గర్ల్ ఫ్రెండ్ అక్కడికి వెళ్ళాలి, లేకపోతే లైఫ్ లో వచ్చే ఫ్యూచర్ పార్ట్నర్ తో ఇక్కడికి వెళ్ళాలి అని. మీ ఫాదర్ తో ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్తారు? మా ఫాదర్ ని అంటే తీసుకెళ్లాలంటే దుబాయ్ తీసుకెళ్లాలని ఉంది. ఓకే. దుబాయ్, సంథింగ్ బాలి. ఓకే. మా గురించి చాలా సాక్రిఫైస్ చేసిండు. ఓకే. అవన్నీ ఆయనకి మేము ఇప్పుడు ఒక స్థాయికి వచ్చి డాడీకి అవన్నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలి, అంతే. ఓకే. థ్యాంక్ యూ.